కేంద్రం ఏపీ ప్రభుత్వానికి మధ్య విద్యుత్ ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. 100% జరుగుతుంది. దీనివల్ల చాలా వరకు పవర్ కాస్ట్ కూడా తగ్గించడమే కాకుండా సమర్థవంతంగా యూటిలిటీ ఉపయోగిస్తాం. రెండోది చూస్తే ఈరోజు ఇదే సమయంలో హీరో మోటార్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈరోజు వారు వచ్చి ఒక ఎంఓయూ చేశాం, రికార్డ్ టైంలో చేశాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. దే ఆర్ ఆల్ హియర్. వీ హ్యావ్ cleared within a record time. We are giving 600 acres of land. They are investing nearly 1,600 crores on main plant and also 1,500 crores on ancillaries, and also they are going to create 3,000 mandiki 3,000 employment create chestunaru, direct employment, and also there will be indirect employment. From the beginning ఒకప్పుడు నేను మీకు తెలుసు వోక్స్ వ్యాగన్ తీసుకొస్తే ఆ వోక్స్ వ్యాగన్ ఏమైందో కరప్షన్తో మొత్తం అది పారిపోయే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత ఒక్క యూనిట్ కూడా రాలేదు. మళ్ళీ ఈరోజు ఆటోమొబైల్లో ఫ్లాగ్షిప్ కంపెనీ హీరో మోటో కార్పొరేషన్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ థ్యాంకింగ్ దెమ్ ఫర్ దర్ ఇమ్మీడియట్ డెసిషన్. థ్యాంక్ యూ. At the same time, I am requesting them, the record speed, how we decided, same tempo you have to maintain in completing the project. We will extend all the cooperation for you. ఫౌండేషన్ కూడా నెక్స్ట్ మంత్ వేస్తారని మా రామ్మోహన్ రావు చెప్తున్నాను. నాకేం డౌట్ లేదు. తప్పకుండా ఇంకా ఆ ప్రాజెక్ట్ ఒకటి పూర్తవుతుంది. అదే మరి ఇంకో పక్కన చూస్తే ఏదైతే డిఆర్డిఓ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్ చిత్తూరులో వచ్చింది. 600 కోట్ల రూపాయలు వారు ఇన్వెస్ట్ చేస్తున్నారు. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంకొక పక్క షమీర్ గారు అయితే ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ కూడా దీనివల్ల ఎక్కువ హార్డ్వేర్ పార్కులు వచ్చే పరిస్థితి వస్తుంది. వారు కూడా 80 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఆ ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తున్నారు. ఇవి కొన్ని మాత్రం, ఇంకా చేయవలసిన చాలా ఉన్నాయి భవిష్యత్తులో. ఈరోజు ఎందుకంటే మేము 100 డేస్ కూడా నేను సెలబ్రేట్ చేసుకోవడం లేదు. మా పరకాల ప్రభాకర్ రావు గారు అయితే ఆ పాంప్లెట్స్ అన్ని మేము చేసిన అచీవ్మెంట్స్ అన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చారు. అది కూడా మీకు రిలీజ్ చేశాం. ఈరోజు మేము 100 డేస్ కంటే ఏ విధంగా పని చేయాలి, ఒక క్రైసిస్లో ఉన్న రాష్ట్రాన్ని, నూతన రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని ఆలోచిస్తున్నాం. ఈ సందర్భంగా అందరి సహకారం అవసరం. ఇప్పటికే చాలా స్పష్టంగా 7 మిషన్స్ పెట్టుకున్నాం, 5 గ్రిడ్స్ పెట్టుకున్నాం, 5 క్యాంపెయిన్ మోడ్స్ పెట్టుకున్నాం. ఇవన్నీ పెట్టుకొని ఒక నిర్దిష్టమైన విధానంతో, నిర్దిష్టమైన పాలసీస్తో ముందుకు పోయే పరిస్థితుంది. ఇప్పుడు మీరు ఎవరు కావాలన్నా పవర్ డిపార్ట్మెంట్లో దగ్గర 9,000 ఫీడర్స్ ఉన్నాయి. 9,000 ఫీడర్లు మీ ఊరు ఎక్కడన్నా ఉంటే ఏ టైంలో కరెంట్ వచ్చిందో మీ ఇంటి దగ్గర కూర్చో మీరు చూసుకునే పరిస్థితి క్రియేట్ చేస్తున్నాం. భవిష్యత్తులో కన్జ్యూమర్ దగ్గర నుంచి నేరుగా జనరేషన్ వరకు పవర్ ఏ విధంగా ఫ్లో అవుతుంది, ఏ విధంగా మేనేజ్ చేస్తున్నాం, ఏ విధంగా కాస్ట్ అవుతుంది, లేకుంటే ఏ విధంగా టెక్నికల్ లాస్ ఉన్నాయి, కమర్షియల్ లాస్ ఉన్నాయి, అన్నీ కూడా ఆన్లైన్లో పెట్టబోతున్నాం. టెక్నాలజీని ఒక పక్క ఉపయోగించుకుంటూనే పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి ప్రభుత్వం ముందుకు పోతున్నాం. ఈరోజు ఒక విధంగా ఆలోచిస్తే చాలా సంతోషం. పీయూష్ గోయల్ గారైతే 100 డేస్ కంప్లీట్ చేసిన రోజున వారు ఇక్కడ ఉండడం నాకు సంతోషం. ఎందుకంటున్నానంటే పవర్ అనేది చాలా ముఖ్యం. వన్స్ పవర్ కానీ పవర్ ఫర్ ఆల్ 24/7 అచీవ్ చేయగలిగితే ఇంకా ఆటోమేటిక్గా అభివృద్ధిని పరిగెత్తించే అవకాశం ఉంటుంది, సుజావుగా చేసే అవకాశం ఉంటుంది. అలాంటి కార్యక్రమానికి నాంది పలికాం. నాకు ఆ నమ్మకం ఉంది. భవిష్యత్తులో భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్లో మెరుగైన కాంబినేషన్తో అటు థర్మల్ కానీ, హైడల్ కానీ, సోలార్ కానీ, విండ్ కానీ, ఇంకా గ్యాస్తో కానీ ఇవన్నీ కూడా మిక్స్ చేసి బెస్ట్ కాంబినేషన్తో కాస్ట్ ఎఫెక్టివ్ పవర్ జనరేట్ చేయడం, అక్కడి నుంచి టెక్నికల్ లాసెస్ లేకుండా కమర్షియల్ లాసెస్ని పూర్తిగా అరికట్టి ఎనర్జీ సేవింగ్ డివైసెస్, ఎల్ఈడి ల్యాంప్స్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, లేకపోతే పంప్ సెట్స్ కానీ, ఇవన్నీ కూడా ఎనర్జీ సేవింగ్ ఎఫిషియెంట్ ఇవి పెట్టి మెషిన్స్ ఇవన్నీ పెట్టి కాస్ట్ అక్కడ కూడా పవర్ తగ్గించడం, అల్టిమేట్గా కన్జ్యూమర్కి సరైన ధరకు, తక్కువ ధరకు
మెరుగైన నాణ్యమైన కరెంట్ ఇవ్వాలనేది తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ఆలోచన. అది తప్పకుండా చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని అదే మరి రాష్ట్ర ప్రజానీకాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంకా ప్రభుత్వం చేసిన కార్యక్రమాలన్నీ మీకు ఆ బుక్లెట్లు ఇచ్చాం. అందులో 2 CNGలు తీసుకొచ్చాం. ఏ విధంగా కార్యక్రమాలు వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఏ విధంగా చేసామని చెప్పాం. ఇంకా చేయవలసింది చాలా ఉంది. ఇది ప్రారంభం మాత్రం. ఇంకా ఈ కార్యక్రమాలు ఏ విధంగా ముందు తీసుకుపోతామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ MOUలు చేయడానికి కారకులైన వ్యక్తుల్ని అదే మరి ఎవరైతే ఈరోజు పార్ట్నర్షిప్లో వచ్చారో అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ భవిష్యత్తులో కూడా ఇదే యొక్క స్ఫూర్తి ఇదే సహకారం ఉంటుందని చెప్పి ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.